ఇది మనము రూట్ పోయడానికి రూట్ ఇది పిఎస్ అని ఉందా. ఫస్ట్ 10H లో పోతున్నావు అప్పు పోతున్నావు అప్పు ఓకే వేసుకోవాలి. ఇక్కడ అప్డేట్ కొట్టుకోవాలి. అక్కడ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ అప్డేట్ అయిపోయాగానే ఇది ఈ సుక్కలు ఉన్నాయా, ఈ సుక్కలు పోతాయి. గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు అప్డేట్ అవుతుంది. అది అప్డేట్ అయినాక దీని మీద కూడా కలర్ పోతుంది. అంటే పేర్లు అన్నీ ఉంటాయి, గొప్పలనే అన్నీ ఉంటాయి. నీ ఏ రూట్ పోవాలి, ఏం కథ మొత్తం అన్ని ప్రతి ఒక్కటి ఇలా ఫీడ్ చేస్తారు. అంటే ఇలా బస్ స్టాప్ స్టాపింగ్ కూడా చూపిస్తారా రూట్ మ్యాప్లలో? చూపించండి. ఇంకా స్టేజ్లు చూపిస్తుంది. స్టేజ్లు చూపిస్తుంది. మనం పోతున్నాగా స్టేజ్లు ఎన్ని స్టేజ్లు ఏం లెక్క దీంట్లో కంప్యూటర్ అప్డేట్ అయిపోయిందా. మళ్ళీ డౌన్ 10H. ఇప్పుడు అప్లో పోయినాం. ఇప్పుడు డౌన్లో కూడా వేసుకోవాలి ఒక్కొక్కసారి. ఇది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినాక ఒకవేళ నీ సర్వీస్ క్యాన్సిల్ అయింది, ఏదైనా అయింది, ప్యాసింజర్ని ఎక్కించుకోలేవు, ఇది 10H ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు. ఇది ఒకటి పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని అప్డేట్ కొట్టుకొని నీకు ఇక ముంగట నీకు 10H కనిపించేది ఏది కనిపించేది బోర్డు ఉంటే తీసి పక్కకు పడేయాలి. ఏదైనా ఫెయిల్ అయితే ఓలెక్ట్రా కంపెనీ ఇది TSRTC పెట్టుకోవాలి. ఏదైనా ఇబ్బంది అయింది, బస్సు నడి రోడ్లో వచ్చి ఏమైనా టైర్ పంక్చర్ అయిందో, బ్రేక్ డౌన్ అయిందో, టెక్నికల్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం డిపోలో దింపేసి డిపోకి వచ్చేది ఉంది, డ్యూటీ దిగే టైం అయింది. అప్పుడు డిపోకి వచ్చేటప్పుడు ఏది పెట్టుకుంటావు? డిపోకి వచ్చినప్పుడు నీకు 10H ఉంటుంది అంతే. ఇక నీ సర్వీస్ పోయిన దాకా, నువ్వు డిపోలో పోయిన దాకా, నీ లాకెట్ మొత్తం లోపలికి ఇచ్చిన దాకా, నీ సర్వీస్ గేట్లో చెప్పిన దాకా నువ్వు ఇంకా సర్వీస్లు ఉన్నట్టే. డిపో టైమింగ్ నీకు 10:30 ఇచ్చింది అనుకో, 10:30కే లోపల టైమింగ్ రాసుకోవాలి. 5 నిమిషాలు బిఫోర్ వచ్చినా పెనాల్టీ పడుతుంది. 5 నిమిషాలు లేట్ పోయినా 500 పెనాల్టీ పడుతుంది. ఇది మనకు ఇబ్బంది అయినప్పుడు, బండి వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది పెట్టుకోవాలి. రూటు నువ్వు సర్వీస్ చేయవు కాబట్టి ఎవడు ఎక్కకుండా, లేకుంటే బస్ స్టాప్లో కంప్లైంట్ చాలా ఎక్కువ వస్తుంది. మన దాంట్లో ఫోకస్ మొత్తం దీని మీదనే ఎక్కువ ఉంటుంది. అందరు చాలా గుర్తు పెట్టుకోండి. ఏది ఉన్నా పబ్లిక్తో కానీ దీన్ని ఐటీఎస్ ఆపాలంటే మొత్తం ఈడ ఆపుకునే బదులు ఆడ ఆఫ్ చేస్తాం. ఇది ఏది నీది ఇప్పుడు వెనకకి రివర్స్ తీస్తావు. రివర్స్ అయ్యి వాళ్ళని ఒకరు నిలబడితే ఎంత మీటర్ల దూరం ఉన్నాడు ఏం కథ ఐడియా చెప్తుంది. అప్పుడు వస్తుంది సెన్సార్ రివర్స్లోనే వస్తుంది. రైట్.